సమాజపు అధికారులలో ఒక ఆయన, అతని పేరు యాయిర్. అతనికి ఒక సమస్య ఉంది. ఏంటంటే తన చిన్న కుమార్తె చావ బ్రతుకుల్లో పరిస్థితుల్లో ఉంది, అనగా ఇంకా చావడానికి సిద్ధముగా ఉన్నది. 12 సంవత్సరాలు కలిగిన తన కుమార్తె వైద్యుల చేత చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. తన పేరు, హోదా, డబ్బులు అన్నీ కూడా ఖర్చు చేసి వైద్యం చేయించే ప్రయత్నం చేశాడు, కానీ ఏమాత్రము కూడా ఫలితం లేదు. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే ఎంతటి అనారోగ్యమైనా సరే దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఎంతటి అనారోగ్యమైనా సరే ఆయన యొద్దకు వచ్చినప్పుడు అది స్వస్థతగా మారుతుంది అని చెప్పినప్పుడు ఈ యాయిర్ అనే అధికారి చాలాసార్లు విన్నాడంట. విన్నప్పటికీ తన యొక్కన్న అధికారాన్ని బట్టి, తనకున్న పోస్టును బట్టి వెళ్ళలేకపోయాడంట. ఇంకా పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. అనగా తన కుమార్తె ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా పర్లేదు, ఒకవేళ నేను వెళ్ళకపోతే నా కుమార్తె చచ్చిపోతుంది. నా కుమార్తె ముందు నాకు ఈ అధికారం ఎందుకు? నా కుమార్తె చనిపోతే నాకు ఈ అధికారం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ పోయినా పర్వాలేదు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తానని చెప్పేసి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు. అయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ఎన్నో వైద్యుల చేత నేను చూపించే ప్రయత్నం చేశాను, ధనము అన్నీ కూడా అయిపోయింది. ఇంకా ఆఖరిగా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు వచ్చి నా కుమార్తె ప్రార్థన చేస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతుందయ్యా, ఆ విశ్వాసం నాకుంది అని ఆ అధికారి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విని, సరే నేను వస్తానని చెప్పేసి ఆయనతో కూడా శిష్యులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు, అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. రక్తస్రావం గల స్త్రీ, ఆమె 12 సంవత్సరాల చేత ఆ అనారోగ్యం చేత బాధపడుతూ ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో చావడం బెస్ట్ అనుకున్నప్పుడు ఎవరో చెప్పారంట, యేసయ్య ఒక్కసారి కలుసుకుంటే, ఆయనను ఒక్కసారి నీ సమస్యను చెప్పుకుంటే నీ అనారోగ్యం పోతుందన్నప్పుడు చనిపోయే పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు జన సమూహము ఆ దారి గుండా వెళ్తూ ఉన్నారంట. ఈ రక్తస్రావం గల స్త్రీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనతో నా సమస్యను చెప్పుకోవడం కాదు, కానీ ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుని దాక్కుంటూ మనుషుల మధ్యలో దాక్కుంటూ వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థత పడింది. స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రయాణం అక్కడ ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయిందంటే నాదలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. శిష్యులకు అలాగే సమాజపు మందిగా అధికారి అయిన యాయిరుకు ఏం అర్థం అవట్లా. నా కుమార్తె అక్కడ చచ్చిపోబోతుంది, యేసయ్య ఏమో వస్తానంటున్నాడు, యేసయ్య వస్తువులకు మేము తీసుకెళ్తున్న మధ్యలో యేసయ్య ఎందుకు ఆగిపోయాడు? యేసయ్య తొందర రా అయ్యా, నా కుమార్తె చచ్చిపోబోతుంది అనలేదండి యాయిర్ అధికారి. కొంతమంది శిష్యులు అర్థం కాలేదంట, పేతురు మిగతా శిష్యులు, ఈయనింటి ఇక్కడ ఆగిపోయాడు, ఈ యాయిరు కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న మేము వెళ్తున్నాం కదా, ఎందుకు యేసయ్య ఆగిపోయాడు అని చెప్పి శిష్యులకు అర్థం కాలేదంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఎవరు స్వస్థత పొందుకున్నారో వారు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటున్నారు. వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదండి, యాయిరికి ఏం అర్థం అవ్వట్లేదు. యాయిరు ప్లేస్లో ఒకవేళ మనం ఉంటే ఎంత టెన్షన్ పడిపోతామండి, ఎంత టెన్షన్ పడిపోతాం. కొంతమంది యాయిరు ప్లేస్లో ఉంటే యేసయ్య రావట్లేదని చెప్పేసి వెళ్ళిపోతారు, ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా మనలో చాలా మంది ఉంటూ ఉంటారు. చూడండి, పాస్టర్ గారి మీద ఏం చేస్తూ ఉంటారు? అలుగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? అలుగుతూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ టైం వచ్చారు, వీళ్ళు కరెక్ట్ టైం వచ్చారు, వీళ్ళు కరెక్ట్ టైం వచ్చారు, నాకెందుకు ఆలస్యం అవుతున్నారు అని కొంతమంది పాస్టర్ గారి మీద అలుగుతూ ఉంటారు. వెనకటి గంట ఎవడో చెరువు మీద అలిగాడు అంటాడు. ఏంటంటండి? చెరువు మీద అలిగాడు. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అండి? అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు? పాస్టర్ గారి మీద, దైవ సేవకుల మీద అలుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా అలగకూడదు. ఎందుకు ఆలస్యం అవుతుంది? అది నీ మంచిగా. ఎందుకు ఆ రోజు ఆలస్యమైంది? అది నీ మంచి కోసం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా అండి? అది యాయిరు మంచి కోసం. ఎందుకోసమో తెలుసా అండి? చెప్తాను వినండి. ఆల్రెడీ యాయిరు కుమార్తె అక్కడ చనిపోయింది. ఏమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఆగారో ఆ టైంలో యాయిరు కుమార్తె అక్కడ చచ్చిపోయింది. భవిష్యత్తును ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఏం జరిగిందో తెలుసుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి వెంటనే అది పసిగట్టగలిగాడు. ఇప్పుడు ఆ చనిపోయిన వార్త కొంతమంది తీసుకొస్తున్నారు. ఏమని?
ఈ యాయిర్ అనే అధికారి ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. తన కుమార్తె ఏమో ఇక్కడ చచ్చిపోయింది, ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం లాభం, తొందరగా తీసుకొచ్చేద్దాం, మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటాడని చెప్పేసి మార్గం మధ్యలో వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది యేసయ్యకి తెలుసు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా అండి, ఆ రక్తస్రావం గల స్త్రీని తీసుకొని వచ్చి, అమ్మా నీకేం జరిగింది మొత్తం చెప్పు అన్నాడు. ఆమె చెప్తుంది, అయ్యా 12 సంవత్సరాలుగా ఈ రక్తస్రావం గల అనారోగ్యంతో నేను బాధపడుతున్నా. పక్కనున్న సమాజపు అధికారి అయిన యాయిరు వింటున్నాడు, నా కుమార్తెకు 12 సంవత్సరాలు, నేను చాలా ధనముతో నా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈ యాయిర్ అధికారి, నేను కూడా చాలా డబ్బులు నా కుమార్తె నిమిత్తం ఖర్చు పెట్టాను, అనేక వైద్యులకు చూపించాను అని రక్తస్రావం గల స్త్రీ చెప్తుంది. ఇక్కడ యాయిరు అనే అధికారి, నేను కూడా అనేక మంది వైద్యులకు నేను నా కుమార్తెను చూపించాను, అయినా లాభం లేదని ఇంక నేను చనిపోవడానికి సిద్ధపడ్డానయ్యా. నా కుమార్తె కూడా చావు బ్రతుకులో ఉంది. ఎవరో నాకు చెప్పారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నా అనారోగ్యం బాగుపడుతుంది. నాకు కూడా ఎవరో ఒకరు చెప్పారు యేసయ్య దగ్గరికి వెళ్తే నా కుమార్తె బాగుపడుతుంది, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు యాయిరును యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడండి, ఆలస్యమైనట్టుగా కనబడినప్పటికీ యాయిరుని ఏం చేస్తున్నాడో తెలుసండి, విశ్వాసముతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కుమార్తె చనిపోయిందని ఇప్పుడు యాయిరుకి తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు, యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఇప్పుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, యాయిరు విశ్వాసాన్ని బలపరిచి ఎలాగైనా సరే నా కుమార్తె బ్రతుకుతుంది అనే విశ్వాసంతో నింపేసిన తర్వాత ఆ రక్తస్రావం గల స్త్రీ అంటుంది, నీ దగ్గరికి వచ్చానయ్యా, 12 సంవత్సరాల చేత అనారోగ్యంతో బాధపడుతున్న నాకు వెంటనే స్వస్థత కలిగింది, చాలయ్యా అని కృతజ్ఞత కన్నీళ్లతో ఆ రక్తస్రావం గల స్త్రీ యేసయ్య చెప్పుకున్నప్పుడు అనుకోని రీతిగా ఈ యాయిర్ అనే అధికారి కళ్ళల్లో జల నీరు కారిపోతా ఉందన్నాడు. నా కుమార్తె కూడా బ్రతుకుతుంది అని విశ్వాసంతో నింపబడిన తర్వాత కొందరు వచ్చి యాయిరు బోధకుని శ్రమ పెట్టద్దు, బోధకుని విసిగించొద్దు, ఎందుకయ్యా మీ కుమార్తె చచ్చిపోయిందని చెప్పారు. అలా చచ్చిపోయిందని చెప్పినప్పుడు పక్కనున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా అండి, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. కొందరు వచ్చి నీ కుమార్తె పోయినది, చదవండి. కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజం మంది అధికారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ మాట చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు సమాజపు అధికారి అని యాయిరుని చూసి, భయపడకో, నా దగ్గరికి వచ్చావు, నమ్మిక ఉంచు అన్నాడు. దేవునికి స్తోత్రం. నా దగ్గరికి వచ్చావు, నన్ను అడిగావు, నేను నీ ప్రార్థనని విన్నాను, ప్రతిస్పందించాను, నేను నీతో పాటు వస్తున్నాను. ఈ మధ్యలో ఆలస్యమైన నువ్వు బాధపడుండొచ్చేమో, రక్తస్రావం గల స్త్రీ సాక్ష్యం విన్నావు, ఇంకెందుకు భయం, ఇంకెందుకు దిగులు, నేను వస్తున్నాను, నువ్వు మాత్రం భయపడకు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత నమ్మకంతో వచ్చావో అంత నమ్మకంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఏ నమ్మకంతోనైతే మనం సంఘానికి వస్తున్నాం, ఏ నమ్మకంతోనైతే మనం ప్రార్థన చేస్తున్నామో జవాబు వచ్చేంత వరకు అదే నమ్మకంతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతవరకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా సరే మన నమ్మకం మాత్రం వదిలిపెట్టకూడదు. ప్రార్థన జీవితంలో విసుగు చెందకూడదు. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు దేవుడి దగ్గరకు వస్తూ గోజాడుతూనే ఉండాలని. అవతలోలు ఎంతో మంది చెప్పారు నీ కుమార్తె చనిపోయిందని. యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట చెప్పాడు, భయపడకు, నమ్మకం ఉంచు, వెళ్ళమని చెప్పేసి మరలా యాయిరును తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, అందరు గొల్లున ఏడుస్తున్నారండి. ఏం జరిగింది అక్కడనే తర్వాత చదువుకోండి. గొల్లున ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే చనిపోయింది ఆమె, కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదంటే అందరు ఎటకారంగా నవ్వారు.
చనిపోయిన పాపను పట్టుకొని ఇంకా చనిపోలేదు నిద్రిస్తుంది అంటాడేంటినా అని ఎటకారంగా నవ్వినప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా అండి? ఒక్కసారి ఆ మాట మీకు చూపించాలని ఆశిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ ఉన్నట్టు చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోయిన వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ ఏం చేశారండి? బయటి మమ్మి చేశారు. ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో, ఎవరైతే అపహాస్యం చేశారో, ఎవరైతే నమ్మశక్యం కాలేదనేటటువంటి మాటలతో మాట్లాడుతున్నారో మీరందరూ అవతల పోవడానికి గెంటేసారు, బయటికి పంపించేసారు. దయచేసి గమనించండి, ఈ విశ్వాస జీవితంలో, ఈ ప్రార్థన జీవితంలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, తిరిగి మనం ఇంటికి వెళ్తున్నాం. సైతాను చూసి మౌనంగా ఉండడండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు సైతాను చూస్తాడు, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సైతాను చూస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాను చూసి ఏం చేస్తాడు తెలుసా అండి? వాడు మనుషులను పంపిస్తాడు. వాడు మనుషులను పంపించి వారు ఊతా ఉంటారు. మీరు ఏమని ఊతారు? సంఘానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, సమస్య తీరిందా? తీరలేదు కదా. సమస్య తీరిందా? తీరలేదు. మరి ఎందుకు వెళ్ళడం? మానేసే అని సైతాను మనుషులు మన చెవులు ఊతూ ఉన్నప్పుడు అటు ఇటు అవిశ్వాసంతో ఉన్నవారు ఏం చేస్తారు? సైతాను మాటలు విని అక్కడే ఆగిపోతూ ఉంటారు. నిజమైన విశ్వాసులు, దేవుని బిడ్డలు అలా సైతాను మనుషులు మన చెవులు ఊతూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడండి? బయటి పంపించేశాడు. ఏం చేశాడండి? అవిశ్వాసంతో మాట్లాడుతున్న వారు మనతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు మనం అక్కడే అరికట్టేయాలి. ఒకవేళ వారిని మాట్లాడించే ప్రయత్నం చేశామా, నీ విశ్వాసము కూలిపోతుంది. మనం విశ్వాసంతో అవతల వాళ్ళు విశ్వాసంతో నింపే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరో అన్యులు, ఎవరో దేవుని నుండి విశ్వాసం లేని వారు నీకున్న సమస్యను బట్టి వారు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు నమ్మి ఎందుకయ్యా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోపలికి వచ్చి ఎవరైతే అపహాస్యం చేశారు, ఎవరైతే హేళనగా మాట్లాడారు వాళ్ళందరిని అంటండి బయటికి పంపించేసి యాయీరును అలాగే శిష్యులను లోపలి తీసుకొని వెళ్ళి ఆ చిన్నదాన్ని ముట్టి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన ఆ చిన్నదానిలో దేవుడు ప్రాణం పెట్టాడు. ఈ చిన్న నిద్రించుండనే కానీ ఇంకా చావలేదని చెప్పి చనిపోయిన ఆ కుమార్తెను దేవుడు బ్రతికించి, ఏ సమస్యతో అయితే యాయీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడో ఆ సమస్యకు జవాబును యేసయ్య ఏం చేశాడు తెలుసండి? ఆ చిన్న కుమార్తె చేతిని యాయీరు చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జారిపోయింది అనుకున్నాడు యాయీరు. ఆనాడు ఆ విధవరాలు జారిపోయే పరిస్థితి అనుకున్నప్పటికీ మరలా వచ్చి ఈ యాయీరు నా పరిస్థితి జారిపోయింది, నా కుమార్తె నాకు దక్కదేమో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యాయీరు అంటండి జవాబు పొందుకున్నాడు. జారిపోయిన పరిస్థితి నుండి దేవుడు ఆ సమస్యకు జవాబును యాయీరు చేతుల్లో పెట్టాడండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నాకు మొరపెట్టండి ఉత్తరం ఇస్తాను. ఆ కఠినుడైన న్యాయాధిపతి వంటి వాడు మాత్రం నేను కాదమ్మా. నేను ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఎవరు ప్రేమించలేనంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తా. నా ప్రేమ మీరు రుచి చూసినట్లయితే నన్ను వదిలిపెట్టారమ్మా. కాబట్టి మీకు జవాబు కాస్త ఆలస్యంగా కనబడుతున్నట్టుగా ఉంటుంది, కానీ మీకు మాత్రం శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే నేనున్నానమ్మా. కాబట్టి మొర్ర పెట్టడం మాత్రం మీరు మానొద్దు. నా ప్రేమను మీరు రుచి చూస్తూనే ఉండండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రేమ శాశ్వతం, యేసు ప్రేమ హల్లెలూయా మహనానందమే బంగారాల కన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ బంగారాల కన్నది అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోక జ్ఞానములను మించిన ప్రేమ లోకస్తులు ఎవరు చెప్పలేని ప్రేమ, లోకస్తులు ఎవరు
చూపలేని ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ఏ స్థితికై మార్చాలిన ప్రేమ, ఈ పరిస్థితి మార్చగల ప్రేమ. ఏ స్థితికై మార్చాలిన ప్రేమ, ఈ పరిస్థితి మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, నీకు సగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, నీకు సగిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. మనకి ఏ పరిస్థితి ఉన్నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అండి మన దేవుడు. అంటున్నాడు, ఆ కఠినమైన న్యాయాధిపతి వంటి వాడు కాదమ్మా నేను. నా ఎద్దుకు రండి, మీ సమస్యను చెప్పుకోండి, మీ కష్టము చెప్పుకోండి, ప్రార్థించండి, కన్నీళ్లతో ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి. తప్పనిసరిగా మీకు నేను జవాబు ఇస్తాను. ఆలస్యం అవుతుందని విసుగు చెందకూడదమ్మా, ఆలస్యం అవుతుందని విసుగు చెందకూడదయ్యా. దేవుని దగ్గరికి వచ్చి ఆయన సమయంలో మనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థిద్దాం. విసుగు చెందకుండా పట్టుదలతో మనము దేవుని పాదాల దగ్గరకు మనం వచ్చి ప్రార్థించి శ్రేష్టమైన జవాబు ఆ యాయిరు వలె మనం పొందుకుందాం. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. మనము మన సమస్యలను బట్టి అనేక విధాలుగా మనం పోరాడుతున్నాం. ఎంత పోరాడుతున్నప్పటికీ ఈ సమస్యకు మనకు జవాబు రావట్లేదా? అది దేవుని పాదాల దగ్గర రండి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకోండి, ప్రార్థించండి. ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నానయ్యా, నేను పోరాడాను నాయన, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. నీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నా. పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒరిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒరిగిపోతానయ్యా. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నీ సాగిపోదును. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నీ సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే, నా తనువంతా నీ పని కోసమే. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నీ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. ప్రార్థన చేద్దాం. పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మన డబ్బు మన సమస్యకు పరిష్కారం తీర్చలేదు. మనకున్న బలము, మనకున్న ధనము, మనకున్న పరివారము, మనకున్న పరపతి, మనకున్న ఉద్యోగం, మనకు తెలిసిన వారు ఎంత ప్రయత్నం చేసినా, పోరాడినా
ఫలితము దక్కట్లేదు. అయితే దేవుని పాదాల దగ్గరికి వద్దాం, మొర పెట్టుకుందాం. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ప్రేమతో హక్కును చేర్చుకొని మన కష్టం ఏంటో వినే దేవుడు, మన పరిస్థితి ఏంటో వినే దేవుడు, మనకున్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకునే దేవుడు, మన బాధను పంచుకునే దేవుడు మనకున్నాడమ్మా. ఇంకెందుకు మనము విసుగు చెందుతాం? విసుగగా మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక జీవితంలో విసుగు అనేది రాకుండా ఉండాలంటే ఎలా ప్రార్థించాలో ఈరోజు మాకు నేర్పించినందుకు వందనాలు అయ్యా. మాకున్న సమస్యను, కష్టమును బట్టి నాయన జవాబు పొందుకునేంత వరకు నాయన మేము ప్రార్థించే వారిగా ఉంటూ సహాయం చేయండి. ప్రార్థన మా జీవితానికి నాయన వెన్నెముకలను ప్రభు అయ్యా. ఈ ప్రార్థన జీవితము నాయన మేము కడవరకు కొనసాగులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యము నాయన ప్రజల హృదయాల్లో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. ఎవరైతే అనేక సంవత్సరాలుగా నాయన జవాబు కోసం ఎదురు చూస్తున్నారు నాయన, ఒక దైవ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను నాయన, నిశ్చయముగా నాయన మీరు వారికి ఈ రోజు నాయన జవాబు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. విశ్వాస కూడికలలో శ్రేష్టమైన జవాబు ఇస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అయా మానక సంఘమును మానక, అయా దైవజనులు వదిలిపెట్టుకోక, అయా ప్రార్థనా జీవితాన్ని మానక క్రమంగా సంఘానికి రావడానికి నీ బిడ్డలకు మీరే అటు ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ప్రతి హృదయం నాటబడి ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.